దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యమును అనే ఈ వాక్యం మనం ధ్యానించుకుందాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, అయితే ఇక్కడ ఎప్పుడైతే ప్రభువా మరి ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు రాజ్యాన్ని తిరిగి మళ్ళీ ఇస్తావా అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట, నీకెందుకు, ఇది తండ్రి స్వాధీనంలో ఉందని చెప్తూ ఉన్నారు. అయితే మరి మనము మనకి అనవసరమైన విషయాల్లో కొన్ని దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. కానీ నీకు ఏది అవసరమో, దేని నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలో దాని నిమిత్తం ప్రార్థన చేయాలి, కానీ ఏదో అన్ని విషయాలు నాకు తెలియాలన్నట్టుగా అడగకూడదు అని వాక్యం చదివిస్తూ ఉంది. ఆమె